ఐపీఎల్ ఇండియన్ క్రికెట్ని ఎక్కడికో తీసుకెళ్ళింది. ఇండియాని ఎంతోమంది టాలెంట్ని బయటికి తీసుకొని వచ్చింది. చాలామంది ప్లేయర్స్ ఈ ఐపీఎల్లో వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకొని ఇంటర్నేషనల్ టీమ్స్లో కూడా వాళ్ళ ప్లేస్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఐపీఎల్ని స్టార్ట్ చేసింది లలిత్ మోడీ. T20 వరల్డ్ కప్ సక్సెస్ని గుర్తించి ఇండియాలో ఫుట్బాల్ స్టైల్లో ఒక ఫ్రాంచైజీ క్రికెట్ని క్రియేట్ చేసి లలిత్ మోడీ అసలు ఇప్పుడు ఎక్కడున్నాడు? సెలబ్రిటీస్ని, బిజినెస్ మ్యాన్స్ని కన్విన్స్ చేసి ఐపీఎల్ టీమ్స్ని వాళ్ళ చేత కొనిపించి ఐపీఎల్కి మొట్టమొదటి చైర్మన్గా స్థితిలో మోడీ కన్ను క్రికెట్ మీద పడింది. కొత్త బిజినెస్ కోసం చూస్తున్న మోడీకి ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. మోడీ అమెరికాలో ఉన్నప్పుడు ఎన్నో ప్రైవేట్ స్పోర్ట్స్ లీగ్స్ ఉండేవి. వీటిల్లో ప్లేయర్స్ ని కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకొని వాళ్ళతో సపరేట్ టీమ్స్ ని ఫామ్ చేసి లీగ్స్ ఆడించేవాడు అనమాట. ఈ లీగ్స్ నుంచి బాగా రెవెన్యూ వస్తుందనే పాయింట్ ని బాగా గమనించాడు లలిత్ మోడీ. ఈ ప్రైవేట్ లీగ్స్ ఐడియాని ఇండియన్ క్రికెట్ లో అప్లై చేస్తే డబ్బు బాగా సంపాదించవచ్చు అనే ఐడియా వచ్చింది లలిత్ మోడీకి. సో ఐపీఎల్ స్టార్ట్ అవడానికి 10-12 సంవత్సరాల ముందే ఐపీఎల్ ఐడియా మోడీకి ఉంది. ఐడియాని బీసీసీఐకి చెప్పాడు మోడీ. కానీ బీసీసీఐ ఈ ఐడియా మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. బీసీసీఐ తన ఐడియాని ఒప్పుకోకపోయినా మోడీ తన ఐడియాని వదులుకోలేదు. తన ఐడియాని డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. కానీ మోడీకి ఒక పాయింట్ క్లియర్ గా అర్థమైంది. తన ఐడియా హిట్ అవ్వాలంటే బీసీసీఐలో తనకి కనెక్షన్స్ ఉండాలి, లేకపోతే బీసీసీఐలో తన ఒక పొజిషన్ లోకి రావాలి అనుకున్నాడు. సో మోడీ తన ఫోకస్ అంతా బీసీసీఐలో పోస్ట్ తెచ్చుకోవటం మీద పెట్టాడు. కానీ బీసీసీఐలో పోస్ట్ తెచ్చుకోవాలంటే దానికి ముందు ఏదో ఒక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ లో జాయిన్ అవ్వాలి. దీనికోసం మోడీ 1999లో హిమాచల్ క్రికెట్ అసోసియేషన్ లో జాయిన్ అయ్యాడు. మెల్లగా హిమాచల్ క్రికెట్ అసోసియేషన్ ని తన కంట్రోల్ లోకి తెచ్చుకోవడానికి ట్రై చేశాడు. కానీ ఇది వర్కౌట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ హిమాచల్ ప్రదేశ్ సీఎంఏ మోడీని క్రికెట్ అసోసియేషన్ నుంచి బయటకు పంపేశారు. అయినా మోడీ తన ప్రయత్నాలని ఆపలేదు. ఈసారి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ లో జాయిన్ అయ్యాడు. అక్కడ తన టాక్టిక్స్ ని యూజ్ చేసి 2004లో పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కి వైస్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యాడు. ఆ తర్వాత రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ అయ్యాడు. ఫైనల్ గా 2005లో బీసీసీఐ లోకి అడుగుపెట్టి వైస్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యాడు. బీసీసీఐ లోని కమర్షియల్ సైడ్ లో మోడీ బాగా ఇన్వాల్వ్ అయ్యేవాడు. ఇన్ఫాక్ట్ 2005 నుంచి 2008 మధ్యలో బీసీసీఐ రెవెన్యూ $1 బిలియన్ మార్క్ ని చేరుకుంది. సొంతగా డీల్స్ చేయటం స్టార్ట్ చేశాడు. బీసీసీఐ బోర్డు మెంబర్స్ అంతా మోడీని నమ్మటం, ఈ ఐడియాకి కావాల్సిన పొజిషన్, బోర్డు మెంబర్స్ యొక్క ట్రస్ట్ మోడీ చేతిలో ఉండటంతో మోడీ తన ఐడియాని అమలు చేయటం స్టార్ట్ చేశాడు. ముందుగా తన ఐడియాని మెంబర్స్ కి క్లియర్ T20 పైన పడింది. ఈ టైంనే కరెక్ట్గా క్యాష్ చేసుకుందామని ఐపీఎల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఐపీఎల్ ఇండియన్ క్రికెట్ని ఎక్కడికో తీసుకెళ్ళింది. ఇండియన్ క్రికెట్నే కాదు, ఇండియన్ ఎకానమీని, ఎంతోమంది టాలెంట్ని బయటికి తీసుకొని వచ్చింది. చాలామంది ప్లేయర్స్ ఈ ఐపీఎల్లో వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకొని ఇంటర్నేషనల్ టీమ్స్లో కూడా వాళ్ళ ప్లేస్ని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఐపీఎల్ని స్టార్ట్ చేసింది లలిత్ మోడీ. T20 వరల్డ్ కప్ సక్సెస్ని గుర్తించి ఇండియాలో ఫుట్బాల్ స్టైల్లో ఒక ఫ్రాంచైజీ క్రికెట్ని క్రియేట్ చేసి కొన్ని కోట్ల లాభాలు వచ్చేలా మార్చాడు. ఇండియన్ చైర్మన్గా వ్యవహరించిన లలిత్ మోడీ పేరు ప్రస్తుతం ఎందుకు వినపడడం లేదు? అసలు లలిత్ మోడీ ఐపీఎల్ని, ఇండియన్ క్రికెట్ని డెవలప్ చేయడానికి స్టార్ట్ చేశాడా, లేదా వేరే ఉద్దేశం ఏమైనా ఉందా? ఈ క్వశ్చన్స్ కన్నా 8 మధ్య కాలంలో బీసీసీఐ రెవెన్యూని $1 బిలియన్ మార్కును క్రాస్ చేయించాడు. దీంట్లో మోడీ చాలా కీ రోల్ ప్లే చేశాడు. ఇక లేట్ చేయకుండా తన ఐడియాని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఐడియాను అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి దానివల్ల వచ్చే ప్రాఫిట్స్ను బీసీసీఐ మెంబర్స్కి క్లియర్గా చూపించాడు. ఇక అతని ఐడియాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక్కడ నుండి మోడీ ఐపీఎల్ జర్నీ స్టార్ట్ అయింది. ఐపీఎల్ని మోడీ ఎలా డెవలప్ చేశాడంటే దాంట్లో చేసే డీల్స్ అన్నీ తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి బెనిఫిట్ అయ్యేలా చేశాడు. ఎలా అంటే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కాస్ట్ తక్కువ ఉండేలా మోడీ ప్లాన్ చేశాడు. ఆ తర్వాత ఆర్ఆర్ ఫ్రాంచైజీలో ఎక్కువ భాగం అతని బావ అయిన సురేష్ చలారాంకి దక్కేలా మోడీ ప్లాన్ చేశాడు. అలా ఎన్నో డీల్స్ను తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి దక్కేలా చేశాడు. ఫైనల్గా 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఇమీడియట్గా సక్సెస్ కూడా వచ్చింది. ఇక ఇండియా మొత్తం ఐపీఎల్ గురించి, లలిత్ మోడీ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ప్రీతి జింతా, షారుఖ్ ఖాన్, శిల్పా శెట్టితో పాటు అంబానీ, విజయ్ మాల్యా లాంటి బిజినెస్ మ్యాన్స్ని ఐపీఎల్ అనే చెట్టు కిందకి తీసుకొచ్చాడు. ఐపీఎల్ సక్సెస్తో బీసీసీఐ రెవెన్యూ డబల్ అయింది. ఆ తర్వాత మరలా ఫుట్బాల్లో ఉండే ఛాంపియన్స్ లీగ్ని క్రికెట్లో తీసుకురావాలనుకున్నాడు. ఇది ఐపీఎల్ అంత కాకపోయినా బాగానే సక్సెస్ అయింది. ఇక మోడీకి తిరుగులేదు అని అనుకుంటున్న టైంలో అతని పతనాన్ని అతనే కొని తెచ్చుకున్నాడు. 2010లో ఐపీఎల్లో 2 కొత్త ఫ్రాంచైజీలను ఇంట్రడ్యూస్ చేశారు. అందులో ఒకటి కొచ్చి టస్కర్స్ కేరళ. ఈ ఫ్రాంచైజీ డీల్ గురించి ఎవ్వరికీ తెలియదు.
కానీ ఈ డీల్ గురించి దాని డీటెయిల్స్ మొత్తం లలిత్ మోడీ బయట పెట్టేశాడు. అప్పుడు ఇదో పెద్ద కాంట్రవర్సీ అయింది. ఇక్కడి నుండి మోడీ పతనం స్టార్ట్ అయింది. మోడీ చేసిన డీల్స్ అన్ని బయటికి రావడం స్టార్ట్ అయింది. 2010 ఐపీఎల్ కంప్లీట్ అవ్వగానే మోడీని ఐపీఎల్ చైర్మన్గా అలాగే బీసీసీఐ ప్రెసిడెంట్గా తీసేశారు. ఫ్యామిలీకి పనికొచ్చేలా డీల్స్ చేయడం, బ్రాడ్కాస్టింగ్ రైట్స్ని మిస్యూజ్ చేయడం, ఫ్రాంచైజీస్ని లో కాస్ట్తో ఫ్యామిలీకి పెంచడం, మనీ లాండరింగ్, అలా మొత్తం 22 ఆరోపణలు బీసీసీఐ మోడీ మీద చేసింది. ఇక ఈడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఈ ఇన్వెస్టిగేషన్లో మోడీ చేసిన ఎన్నో ఫ్రాడ్స్ బయటకు వచ్చాయి. బయట కంట్రీస్లో ప్రాపర్టీస్ని కొనడం, అలాగే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం, ఇలా ఎన్నో ఫ్రాడ్స్ చేశాడు. ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలోనే లలిత్ మోడీకి నెక్స్ట్ ఏం జరుగుతుందో అర్థమైపోయింది. ఇక 1 మినిట్ కూడా లేట్ చేయకుండా లండన్ చెక్కేశాడు. ఆ తర్వాత అతన్ని ఇండియాకి రప్పించడానికి ఎంత ట్రై చేసినా అది వర్కౌట్ కాలేదు. ఇక మోడీ పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేసి యూకే నుండి బయటికి వెళ్లకుండా చేశారు. కానీ సుష్మా స్వరాజ్ ఫారెన్ మినిస్టర్ అయిన తర్వాత లలిత్ మోడీ యూకే నుండి బయటికి ట్రావెల్ చేసేలా అలౌ చేశారు. అయిన తర్వాత లలిత్ మోడీ యూకే నుండి బయటికి ట్రావెల్ చేసేలా అలౌ చేశారు. సుష్మా స్వరాజ్ ఇలా చేయడం వెనక కూడా ఎన్నో డౌట్స్ రైజ్ అయ్యాయి. ఎందుకంటే సుష్మా స్వరాజ్ కూతురైన బన్సూరి స్వరాజ్ మోడీ కేసులో అతని తరపున లాయర్ గా ఉంది. సో సుష్మా స్వరాజ్ ఇలా చేయటం పెద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. ప్రెసెంట్ లలిత్ మోడీ ఇండియా రావడం కోసం ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇలా ఎన్నో ఏజెన్సీస్ వెయిట్ చేస్తున్నారు.